ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావరిపల్లి కోసం పెట్టింది కాదు, ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమయ్య పింఛా డ్యాం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి డ్యాం తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అన్ని పశువులు అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం. డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా